ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున మీ అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఆదివారపు ఆరాధన లైవ్ ద్వారా దేవుని యొక్క మహాకృపను బట్టి మనము వీక్షించడానికి, సంఘ ఆరాధనలో పాల్గొనడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకే దేవాది దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, సర్వకృపానది గవాడ, అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున మీ పరిశుద్ధ సన్నిధిలో ఈ రీతిగా మేము స్తుతించి ప్రార్థన చేయడానికి, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నామ మహిమార్థమై దిన ఆరాధనను ఆశీర్వాదకరముగాను మేలుకరముగాను చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని వెతుకువారు ధన్యులని సెలవిచ్చిన దేవా, నేను వెతుకు భాగ్యమును నీ వాక్యము ద్వారా సత్యములను గ్రహించినట్లు మా మనోనేతరములను తెరచి ఆత్మ సంబంధమైన మేలుతోనూ కృపతోనూ మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డ ఆసక్తితో నీ మందిరానికి రాగలిగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ దీవెన ఆశీర్వాదములను మెండుగా మీరు మాకు అనుగ్రహించండి. పాటల్లో, వాక్య ధ్యానములో మీ సహాయమును మాకు అనుగ్రహించి ఈ దిన దీవెనలను మేము పొందినట్లును, ఆత్మశక్తితో నింపబడినట్లును, మా ప్రతి బలహీనత నుంచి విడుదల పొందినట్లును నీ యొక్క ఆత్మకార్యములను జరిగించమని, ఏ స్థలములోనైతే ఆరాధన జరుగుతున్నదో అన్ని స్థలములలో దైవ సేవకులను మీరు అభిషేకించండి. నీ కృపా హస్తము తోడుగా ఉంచి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. మన పాటల పుస్తకంలో నుంచి 60వ పాట, లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడేదన్న పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచుదాం. 60వ పాట మనము పాడుకుందాం.
క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. అడవిలో నివసించునవన్నీ చూడి గాలి మంచును. అడవిలో నివసించునవన్నీ చూడి గాలి మంచును. భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. హల్లెలూయా హల్లెలూయా. 170వ పాట మనం పాడుకుందాం. 170వ పాట. యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరు గెల్వను అన్న పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచుదాం.
చివరి వచనం 4వ వచనం పాడుతుంటుండగా లేచి నిలబడమని మనం చేస్తాం.
ఎవరు నీవు నేనేగా యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వారిని గెల్లను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వారిని గెల్లను హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి ఉంటుండగా 113వ సంకీర్తన ఉత్తర ప్రచుతురాలుగా మనం చదువుకుందాం. 113వ సంకీర్తన ఉత్తర ప్రచుతురాలుగా చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నిధింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకును యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడని యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? ఆయన భూమి ఆకాశములను వంటి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని లాలుగాను కుమారుడు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమె అందరూ లేచి నిలబడి ఉంటుండగా స్తుతి ఆరాధన మనం చేసుకుందాం. స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించడానికి మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధించమన్న పాటతో దేవుని నామమును స్తుతించుకుందాం. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుచుదాం. హల్లెలూయా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా
జోడించి నేను మహిమ పరచేదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడి దేవునామ స్తుతించుదాం. ప్రేమించుదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో అన్న పాటతో దేవునామం కనపరచుదాం. ప్రభు నామాన్ని స్తుతిస్తూ సంతోషంతో చప్పట్లు కొడుతూ దేవునామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో సంపూర్ణ మనసుతో ఆరాధింతు సంపూర్ణ బలముతో ప్రేమించేదన్ సంపూర్ణ మనసుతో ఆరాధింతు సంపూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన
చేతులు దేవుని చాపి నిండు హృదయాలతో దేవునికి నామమును స్తుతిద్దాము. సంతోషంతో ఈ మాట నాతో చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. లార్డ్ వి ప్రైజ్ యు గాడ్. యేసయ్యా మీకు స్తోత్రం. మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. స్తుతులకు పాత్రుడా మీకు వందనాలు. ఆరాధనకి యోగ్యుడా మీకు స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి మీకు వందనాలు. రోషము గల దేవా మీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా వాడా మీకు స్తోత్రం. ఆరని దేవుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. యేసయ్యా మీకు వందనాలు. అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడా మీకు స్తోత్రం. నజరేయుడైన యేసు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. దావీదు కుమారుడా మీకు వందనాలు. విశ్రాంతి దినములకు ప్రభువు అయిన వాడా మీకు స్తోత్రం. లోకమునకు ఆయన దిక్కువచ్చిన వాడా మీకు స్తోత్రం. మా పాపమును భరించిన వాడా మీకు వందనాలు. ఈ అమూల్యమైన రక్తమును కాల్చిన వాడా మీకు వందనాలు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఇచ్చిన వాడా మీకు వందనాలు. పునరుద్ధరణుడా మీకు వందనాలు. సజీవుడా మీకు వందనాలు. మరణము గెలిచిన వాడా మీకు వందనాలు. సాతాను శిరస్సును చెదక త్రొక్కిన వాడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తిరిగి రాని వాడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా కొరకు స్థలము సిద్ధపరిచిన వాడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. విజ్ఞాపనకర్త మీకు వందనాలు. ఆదరించువాడా మీకు వందనాలు. సర్వసత్యములోకి నడిపించువాడా మీకు వందనాలు. ఈ వెలుగుతో నింపువాడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తేజోమయుడా మీకు వందనాలు. మంచి బోధకుడా మీకు వందనాలు. ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి మీకు వందనాలు. మీరు మా దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన మంచి తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు. ప్రార్థించే సేవకులను బట్టి మీకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన రక్షణ బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన రక్షణ బట్టి సమస్తాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాము. మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాము. మీరు ఇచ్చిన సహవాసం బట్టి మీకు వందనాలు. ఈ పరిశుద్ధ జీవవాక్యం బట్టి మీకు వందనాలు. ఈ మాట నాతో చెప్పండి. తండ్రి మీకు వందనాలు అయ్యా. తండ్రి మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. అనేక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు కాలమున శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగిన నీవు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చేసిన అద్భుతాలు, ఈ వారంలో ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి దేవాది దేవునికే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములోనికి మనము వెళ్ళే ముందు ఇతరులను మనము సరిచేయటము కంటే
మనలను మన మట్టుకు మనము సరిచేయబడుట ఆశీర్వాదకరం. ఇతరులను దిద్దుట కంటే మన మట్టుకు మనము దిద్దుకొనుట ఆశీర్వాదము. పాత నిబంధన కాలంలో తండ్రులు పాపము చేస్తే పిల్లల పళ్ళు పులిసాయి అని ఒక సామెతగా చెప్పుకునేవారు. నూతన నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి ఎవరు పాపపు శిక్షను వారు భరించవలసిన అవసరతగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినము మనము ధ్యానం చేస్తున్న అంశము, మన పాపములను మనము వెతుక్కొని మనము పోగొట్టుకొనిన దానిని మనము వెతుక్కోగలిగితే, మనము వెతికే ప్రయత్నము మనము చేసుకోగలిగితే, అది మనకి దొరికినప్పుడు మనము సంతోషించగలము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము కొన్ని వచనాలను ఈ దినము ధ్యానం చేస్తాము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఇశ్రాయేలీల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? ఎవరో తప్పు చేశారు, తండ్రులు తప్పు చేశారు కాబట్టి కుమారులు పళ్ళు పులిసాయి. ఇది సామెత. ఇది పురాతన కాలములో పూర్వీకులలో చెప్పబడిన మాటలు. నేను పాపము చేశానని ఒప్పుకోవటము కంటే ఎవరో పాపము చేశారు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నము. నేను పాపము చేశాను కనుక దేవా నన్ను క్షమించు అని మనము ప్రార్థన చేయటము కంటే ఎవరిపైనో మనము పెట్టి ప్రార్థన చేయటము అది అంత క్షేమకరమైనది కాదు, అది అంత పరిపూర్ణమైనది కాదు. నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీలో మీరిక పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేయువాడు ఎవడో వాడు మాత్రమే మరణము నొందును. పాత కాలములో చెప్పబడిన మాట, ఎవరో తప్పు చేశారు గనుక. ఇప్పటికీ కూడా చాలామంది ఒక మాట అంటూనే ఉంటారు, ఆనాడు ఆదాము తప్పు చేయకుండా ఉండుంటే, ఆనాడు అవ్వమ్మ పండు తినకుండా ఉండుంటే ఈరోజు ఎంత బాగుండును. చూడండి, మానవుల యొక్క దృష్టి ఎవరి మీదో పాపము పెట్టి ఎవరో పాపము చేశారని చెప్పుకునే ప్రయత్నమా మనది? లేక దేవా నేను పాపిని, దేవా నేను పాపము చేశాను అని మన మట్టుకు మనము వెతుకునే ప్రయత్నము చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను హెచ్చరించినప్పుడు, మనలను గద్దించినప్పుడు మనము సరిచేయబడవలసిన వారమై ఉంటే, జీవము కలిగిన దేవుడు మనలో జీవ ఆత్మతో ఆయన మనలను బలపరచును. 20వ వచనాన్ని చదువుతున్నాము చూడండి. పాపము చేయువాడే మరణము నొందును. మరలా చెబుతున్నాడు, పాపము చేయువాడే మరణము నొందును. తల్లిదండ్రుల పాపము వారికి ఉంటుంది, వారి పాపము వారికి ఉంటుంది. పూర్వములో తల్లిదండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు అని అన్నాడు. కానీ కృప కలిగిన దేవుడు వాటిని అన్నిటినీ క్షమించడానికి కదా యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఈ దినము మనము పోగొట్టుకున్న దానిని మనము వెతుక్కుంటే ఎంత బాగుంటుంది. నాన్నగారికి మార్కులు తక్కువ వచ్చాయి కదా అని అనుకుని మనకి మార్కులు తక్కువ వస్తున్నాయని అంటే అది బుద్ధిహీనత. నాన్నగారు తెలుగు మీడియంలో చదువుకున్నారు కానీ మనల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించారే. నాన్నగారు తెలుగులో మాట్లాడేవారు కానీ నీవు ఇంగ్లీష్లో మాట్లాడగలిగే అవకాశం వచ్చింది. నాన్నగారు ల్యాండ్ ఫోన్ వాడారు, నీవు టచ్ ఫోన్ వాడుతున్నావే. మార్పు రాలేదంటారా? ల్యాండ్ ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ ప్రాబ్లం ఉండేది కాదు, కానీ ఇప్పుడు టచ్ ఫోన్ వాడిన తర్వాత స్క్రీన్ ప్రాబ్లం వచ్చింది. ప్రియులారా,
ఎన్ని స్క్రీన్లు వేయించినా ఏమండి ఆ స్క్రీన్ పగిలిపోతున్నప్పుడల్లా డబ్బులు అయిపోతున్నాయే. నాన్నగారు ప్రాబ్లం అందామా? నాన్నగారు యూట్యూబ్ లేదు, మనకి యూట్యూబ్ ఉన్నది. నాన్నగారు ఫోన్ పట్టుకుంటే హలో అని ఆప్యాయంగా పలకరించేవారు, ఇప్పుడు మెసేజ్లు పెడుతున్నారు. ఆప్యాయతలు పోయాయి. అందుకంటున్నాడు ఈ మాట, నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీలో మీరిక పలుకరు. మీ పాపమే మిమ్మలను మరణములోనికి తీసుకుని వెళుతున్నది. మీ పాపపు పశ్చాత్తాపమే మిమ్ములను పరలోకానికి కూడా తీసుకుని వెళ్ళగలదు. ఆమేన్. మీ జీవితాలను సరిచేయగలదు మీ పాపములను మీరు ఒప్పుకొని ఎడల. 20వ వచనాన్ని చదువుతున్నాము. పాపము చెయ్యువాడే మరణమునందును, తండ్రి యొక్క దోషము శిక్షను కుమారుడు మోయుట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. అప్పుడు వరకు చెప్పిన ఇదే మాట ఇప్పుడు మొయ్యడు అని చెబుతున్నాడు. నీ పాపానికి నీవే శిక్ష భరించాలి. 21వ వచనం, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి, దేవునికి స్తోత్రం, ఈ దినము ప్రభు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దుష్టత్వము నుండి మనము విడుదల పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. దుష్టత్వమైన ఆలోచనల నుండి మనము విడుదల పొందాలి, అది ప్రభు కోరుకుంటున్న గొప్ప కోరిక. ప్రియులారా, ఇట్టి గొప్ప కోరికను మనము నెరవేర్చగలిగితే ప్రభు యొక్క ఆత్మచేత మనము బలపరచబడవలసిన వారమై, ప్రభు యొక్క ఆత్మచేత రక్షింపబడవలసిన వారమై, ప్రభు యొక్క జీవము మనలోనికి ప్రవేశింపవలసిన వారమై ఉన్నాము. అందుకు ఇందాక చదివిన మాటలో మనుష్యులందరూ నా వశములో ఉన్నారు. 4వ వచనము, అందరూ నా వశములోనే ఉన్నారని చక్కగా చెబుతున్నాడండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టుట దేవుని చిత్తము కాదు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకు ఆయన తన వశము చేసుకున్నాడు కనుక తండ్రి పాపము తండ్రిది, తండ్రి శిక్ష తండ్రిదే. నీవు చేసిన శిక్ష నీదే. మా నాన్నగారికి మార్కులు తక్కువ వచ్చాయి అంటే అందుకే నాకు తక్కువ వస్తున్నాయి అని అంటే అది బుద్ధిహీనత. మీ నాన్నగారికి మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి? అప్పట్లో చదువు వేరు, ఇప్పుడు అన్ని రకాలుగా కూడా మనం చదువుకునే అవకాశము ఉన్నది. అప్పుడు దీపాలు లేవు చదువుకోవటానికి, వీధి దీపాలలో చదువుకున్నారు. ఇప్పుడు ఏమి ఉన్నాయి? ఎక్కడ చూసినా లైట్లు, టేబుల్ ఫ్యాన్లు ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి. చదువుకోవడానికి అన్ని రిసోర్సెస్ ఇప్పుడు ఉన్నాయి. ఏమని ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి? చదవక సరిగా చదవక మార్కులు తక్కువ వస్తున్నాయి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి, నా కట్టడలన్నిటినీ అనుసరించి, నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము చదవాలి నొందడు. మరణము నొందుతాడని చెప్పిన ఇదే గ్రంథము మరణము నొందడు అని కూడా చెబుతున్నది. ఎప్పుడు మరణము నొందడు? పాపము చేసిన వాడు మరణము నొందును. పాపము నుండి తప్పించుకునివాడు, పాపమును విడిచిపెట్టేవాడు, దాని యొక్క ఛాయల నుండి విడిచిపెట్టేవాడు. అంటే ఈ దినమున పాపమును మనము వెతకాలి. పాపము మనలో పనిచేస్తున్న పాపమేదో వెతికి దానిని విడిచిన పెట్టినప్పుడు ప్రభువు మనలను మరణము నుండి తప్పించును. మరణము నుండి తప్పించగలిగిన సమర్థుడైన దేవుడు. అందుకే మనమందరము ఆయన వశమైన జనము. ఏ ఒక్కరికి తలాంతు లేకుండా లేరు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన తలాంతులు ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే ఆయన ఈ భూమి మీదకి మనలను పంపించాడు. నిష్ప్రయోజనమైన వారముగా దేవుడు ఈ భూమి మీద మనలను పుట్టించలేదు. ప్రియులారా, మనము ప్రయోజకులముగా ఉండాలని, మనము దేవుని దృష్టిలో అంగీకారముగా ఉండాలని ఆయన వశము చేసుకున్న జనముగా ఆయన మనలను నిర్మించుకున్నాడు. తన స్వహస్తాలతో చేసుకునిన తన రూపమైన మనలను తన కొరకు చేసుకున్నాడు. మరణించటానికి కాదు, మరణము నుండి తప్పించబడటానికి.
మరలా చదువుతున్నాను 21వ వచనం. అయితే దుష్టుడు తాను చేసిన ఆ దుష్టుని పాపములన్నిటినీ విడిచే పెట్టేవారమేనా మనము? పాపమును విడిచిపెట్టగలిగే మనసు మనలోని పనిచేస్తున్నదా? పాపమును విడిచిపెట్టాలి, నా కట్టడలనన్నిటినీ అనుసరించాలి. విడిచిపెట్టాలి, అనుసరించాలి. నీతిని అనుసరించాలి. న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణము నందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. ఆమేన్. అవశ్యముగా బ్రతుకును. ఈ దినము మనము బ్రతకటానికి దేవుడు అనేక అవకాశాలు ఇచ్చాడు ప్రియులారా. అయితే మనము పాపము చేయుట వలన మనము అవశ్యముగా చనిపోతున్నామే. మనము మరణించడానికి చాలా సమీపముగా ఉన్నాం. అయితే మన తప్పేంటో, మన బలహీనత ఏంటో, మన వ్యాధి ఏంటో ముందుగానే మనం గ్రహించగలిగినప్పుడు మనము మరణములో నుండి తప్పించబడగలమేమో. 28వ వచనాన్ని చదువుతున్నా. 28వ వచనం. అతడు ఆలోచించుకొని తాను చేయించు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చెయ్యక మానెను గనుక అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును. చేయించు వచ్చిన కార్యములను అతడు మానెను గనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనము మానవలసినవి. పాపము నుండి మనము విడుదల పొందవలసిన వారమై ఉన్నాం. దేవుని చేతి పని అయిన మనము దేవుని పోలికగా పుట్టించిన మనలను బ్రతికించాలని దేవుడు కోరిక. పాపము పరిపక్వమై మరణము కన్నదే. ఈ మరణము నుండి తప్పించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన పంపించడానికి గల కారణము మనము మరణములోని మరణములో బ్రతకాలని కాదు, మరణము కొరకు బ్రతకాలని కాదు, మరణములో నుండి జీవము, మరణములో నుండి జీవము. 23వ వచనానికి వద్దాము. 22వ వచనం. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. చెప్తామా? ఒక్కటియు జ్ఞాపకములోనికి రాదు. ఒక్కటి కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడటండి. ఎంత గొప్ప దేవుడు! ఎప్పుడు జ్ఞాపకము చేసుకోడు? నీవు వెతుక్కుంటే, నీ తప్పేంటో నీవు వెతుక్కునే ప్రయత్నము చేస్తే ఆయన నీ తప్పులను మన్నించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అవశ్యముగా నీవు బ్రతుకుతావు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో నీవు బ్రతుకుతావు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలను మనము 3 వచనాలలో ఒక స్త్రీని గురించి మనము చదువుతాం ప్రియులారా. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని, ఒక్క తప్పిదమైనను ఆయన జ్ఞాపకము చేసుకొనడని చెప్పిన మాట. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఇవ్వగా ఉండగా, ఆమేన్, ఉండగా, అందరూ చెప్పండి, ఏముందట? ఉండగా. ఉన్నదండి, ఆవిడ దగ్గర ఉన్నది, ఆమె దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉన్నది. దేవుడు నీకు అనుగ్రహించాడు. నీ బ్రతుకుతున్న బ్రతుకులలో దేవుడు నీకు మేలుకరమైనది అనుగ్రహించాడు. శ్రేష్టమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంత గొప్ప దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తే ఇంకా ఏదో లేదో అని అంటున్నావే. ఏమి లేదో తెలుసా? ఆయన ఇచ్చింది నీ దగ్గర లేదు. ఏదో లేని దాని కొరకు నీవు ప్రాధేయపడుతున్నావు. దేవుని సన్నిధిలో ఉన్న దానిని పోగొట్టుకున్నావన్న విషయాన్ని మర్చిపోయావు నీవు. అందుకు రాస్తున్నాడు, ఒక స్త్రీ, ఏ స్త్రీకైనానో, ఏ స్త్రీ అండి? ఈవిడ ఎవరో కాదండి, మీరే. ఈవిడెవరో కాదు, నేనే. ఏ స్త్రీకైనానో 10 నాణెములు ఉండగా, ఇప్పుడు ఉన్నవారమా లేనివారమా? ఉన్నవారమైతే దేవునికి ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉండి లేని వారం అంటాను నేను. ఉన్నవారమే కానీ ఉండి లేని వారము అంటే ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయా? మీ కొరకే ఉన్నాయా? దేవుడి కొరక? మాట్లాడండి అమ్మా. ఉన్నాయి. మరి పొందామా?
ఏదో సంవత్సరానికి ఒక వాగ్దానం కొరకు ప్రయాసపడి ఒక సంవత్సరం పాటులో ఒక వాగ్దానం పొందుతాం. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడమే మనకు చేత కాదు. వాగ్దానములు ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కొంతమంది గొప్ప విచిత్రమైన వ్యక్తులు ఉంటారండి. ఫ్యాన్ ఉంటుంది కానీ ఫ్యాన్ వేయరాలు, ఏసీ ఉంటుంది కానీ ఏసీ వేయరు. పక్కనున్న అట్టముక్కతో ఇలా వెలిగిస్తున్నారు. అంటే వాళ్ళకు ఉన్నది కానీ లేదు. ఉందండి, కరెంట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అలవాటు, పూర్వీకుల అలవాటు, విసురుకర్రతో విసురుకోవటం అలవాటు. ఆ అలవాటు ప్రకారంగా వాళ్ళు విసురుకుంటూనే ఉంటారు. కొంతమందికి కారు ఉంటుంది, బండి ఉంటుంది, సైకిల్ ఉంటుంది. కానీ అదేమిటో ఏం చేస్తారు చెప్పండి? లిఫ్ట్ అడుగుతారు. పక్క వాళ్ళు లిఫ్ట్ అడుగుతారు. అంటే వాళ్ళు బండి తీయరండి. నేనంట తీసినా పాడైపోతే, తీయకపోయినా నీవు బ్రతికినంత కాలము నువ్వు దేవుని కొరకు బ్రతికితే స్తోత్రం, బ్రతకపోయినా సరే స్తోత్రం. ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యానికి రావు కదా, నీవు మరణమవుతావు గనుక. దేవుడు నిన్ను కలుగజేసిన విధానమును చూసినప్పుడు ఆయన నిన్ను మంచి రూపమునిచ్చాడు. నా ముక్కు వంకర, నాడు చెవులు డబ్బైనా దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పిన వాడే క్రైస్తవుడు. ఆమేన్. నువ్వు ఏ పోలిక? దేవుని పోలిక. మొన్నెవరో అంటున్నారు, అచ్చం మీ తాతగారులో ఉంటారండి మీరు అని అంటున్నారు. మా మొరబండి వెళ్తే అచ్చమాట ఆయన రంగుకి నా రంగుకి కొంత విరుద్ధం, అంటే దగ్గర సంబంధం ఏంటి మళ్ళీ అంటే కోపడతాడు. మొన్నెవరో అంటున్నారు, అచ్చం మీ నాన్నగారులో ఉంటారండి మీరు అని అన్నాడు. మా బెంజమిన్ తాతకి మా నాన్నకి అసలు పోలికలే ఉండవు. మరి నన్ను అంటే ఏదో ఒక రకంగా నన్ను పలకరించాలి. మిమ్మల్ని చూస్తుంటే పురుషోత్తం గారిని చూస్తున్నట్టు ఉందండి అని అన్నా. అసలు మా నాన్నగారు తెలుపు, నేను నలుపు. మా బెంజమిన్ తాతగారు అచ్చ నలుపు, నేను ఆయన మీద కాస్త తెలుపు. పోలికలు ఎవరితోనో పోల్చాలని ప్రయత్నం చేస్తా, పోల్చడానికి ప్రయత్నం చేస్తారండి. ఒక్కొక్కరు అంటారు అచ్చం మీ అమ్మగారిలో ఉంటారండి అని అన్నారు. నన్ను ఇంతకీ నేను ఎలా ఉంటాను నాకు ఇప్పటికీ కన్ఫ్యూజనే. చెప్పండి, నేను ఎలా ఉంటాను? నేను లాగే ఉంటాను. ఆమె జార్జ్ ముల్లర్ లాగే ఉంటాడు. జార్జ్ ముల్లర్ క్రీస్తుని కలిగిన వాడు కనుక క్రీస్తుని కలిగిన జార్జ్ ముల్లర్ లాగా నేను ఉంటాను. హల్లెలూయా. క్రీస్తుకి కలిగిన ఐశ్వర్యము నాలో ఉంటుంది. హల్లెలూయా. మన ఎవరు అన్నారు, బ్యాంకులో డబ్బులు లేవన్నా, పాస్టర్ గారి దగ్గర డబ్బులు లేవన్నా ఒకటే అన్నట్ట. అదేంటంటే డబ్బులు కావాలని వాళ్ళకి అడగొచ్చు కదా డైరెక్ట్గా, ఏమంటే పాస్టర్ గారు డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వండి అని అంటే బాగుంది కదా. పాస్టర్ గారు బ్యాంకులో డబ్బులు లేవని అన్నా, మీ దగ్గర డబ్బులు లేవన్నా ఒకటి. బ్యాంకులో డబ్బులు లేకుండా ఉంటుందా? పాస్టర్ గారి దగ్గర కూడా డబ్బులు లేకుండా ఉండడట. మరి అదే వాళ్ళు ఏదో లక్ష్యం ఇచ్చినట్టు. ఏమండి, పాస్టర్ గారి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయట. మీకేమండి పాస్టర్ గారు? నిండు కొండ నా పేరట. ఏం కొండ? నిండు కొండ. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా నిండు కొండలే. ఆమేన్. ఏమంత నెమ్మదిగా చెప్పారే, మీరు నిండు కొండ కాదా? వట్టి కొండ. ఆమె 10 నాణెములు కలిగేను, ఉండేను. ఈరోజు మనకు కలిగి ఉన్న దానిని బట్టి మనం దేవుని మహిమపరచాలి, దేవుని కనపరచాలి. చదువుతున్నా చూడండి, నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే చూడండి, ఒక్కటి పోయింది. 10లో ఒకటి పోతే ఎన్నమ్మా? 9. 10 మార్కులకు 1 మార్కు పోయి 9 వస్తాయి, చాలా సంతోషం కదా మనకి. కానీ 1 మార్కులో పరీక్ష తప్పితే, 1 మార్కు తగ్గితే బాధపడలేదేమో. కానీ 1 మార్కులో కానీ పరీక్ష తప్పింది అనుకోండి, లైఫ్ వేస్ట్ అయ్యింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ చాలా గొప్పది. మళ్ళా ప్రశ్నిస్తున్నా, పరీక్ష రాసే 3 గంటలు గొప్పదా, లేదంటే స్కూల్కి కాలేజీకి వెళ్ళిన 280 దినాలు గొప్పదా? ప్రియమైన విశ్వాసులారా చెప్తారా? పరీక్ష రాసే 3 గంటలు గొప్పదా, స్కూల్కి వెళ్ళే 280 రోజులు గొప్పదా? ఏమండి? పరీక్ష రాసే
సైన్స్ పేపర్కి సోషల్ పేపర్ ఇచ్చిన 3 గంటలు గొప్పది, అంతే కదా మీరు అన్నమాట. 280 రోజులు నాడిగా చదవక నువ్వు పరీక్ష హాల్లో 3 గంటలు కూర్చుంటే యూసేట్ చెప్పండి. ఇప్పుడు నాకు 3 గంటలు కూర్చున్నంత మాత్రాన, 3 గంటలు గొప్పదన్నంత మాత్రాన మార్కులు రావు. మరి ఎప్పుడు వస్తాయి? 280 రోజులు స్కూల్కి వెళ్తారట. అమ్మ వింటున్నారా? అట్లా చూస్తారండి. 280 దినాలు నువ్వు స్కూల్కి వెళుతున్నప్పుడు చదవకుండగా 3 గంటలలో నేను పరీక్ష రాసేస్తాను అనుకునే బుద్ధిహీనత ఈరోజు మనలో బాగా ఎక్కువగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆయుష్ అంతటిలో మనము దేవుని సన్నిధికి రాకుండగా చివరి క్షణంలో, చివరి గడియలలో మంచం మీద పడుకుని ఓ దేవా అంటే ఆయన నా బిడ్డ అని అన్నాడు. జాగ్రత్త. చివరి రోజున మంచాన పడిపోయి ఓ ప్రభువా నా దేవా నన్ను రక్షించు అంటే ఆయన రక్షించడు. ఎందుకు? ఆయన నీకు ఇచ్చిన ఆయుష్ను, ఆయన నీకు ఇచ్చిన సమయాన్ని దినము పోగొట్టుకుంటున్నావే. ఒక్క దినము గడుపుట, ఇప్పుడు చెప్పండి, నా జీవితాంతం ఇదే మాట చెప్తూనే ఉంటాను. ఒక దినానికి ఎన్ని గంటలు, ఎన్ని దినాలు శ్రేష్టమో అంటే 1000 దినాలు శ్రేష్టత కావాలనుకున్న వారు 1 గంట, 1 దినము 24 గంటలు దేవునితో గడుపుతారండి. 1000 దినాలు శ్రేష్టము కాదనుకున్న వారు 1 దినాన్ని లెక్కే చేయరు. ఇక్కడ చదువుతున్నా 10 నాణెములు కలదు, 10 నాణెములలో 1 పోగొట్టుకుంది. ఒక సెలవు దినం వచ్చింది మనకి. బూజులు దొరుకుదామా, దుప్పట్లు ఉతుకుదామా, ఇదే మన ప్లాన్. అయ్యో నా బ్రతుకుని నేను దేవునికి సమర్పించుకుంటాను, 1000 దినాలు శ్రేష్టము. ఆమేన్. శ్రేష్టం కావాలంటే 1 దినం గడిపి చూడాలి ముందు. ఆయన ముందు అన్న ఇలాగ అనలేదు, 1000 దినాలు శ్రేష్టము, అప్పుడు నువ్వు 1 దినం నాతో గడుపని అనలే. ఈరోజు మనం కష్టాలు ఎందుకు పడుతున్నామో తెలుసా? 1 దినాన్ని దేవునితో గడపలేకే, ఆ 1 దినమును వెతుక్కోలేకే, ఆ 1 నాణ్యాన్ని వెతకక, ఆ 1 నాణ్యాన్ని సరిచేయబడక, ఆ 1 నాణ్యము కొరకు మనం వెళ్ళి వెతకక 1000 దినాల యొక్క ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటున్నామేమో కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 దినము దేవుని సన్నిధిలో ఇప్పుడు ఎవరిని అడిగినా చక్కని మాట చెప్తున్నారు. ఏమా రావట్లేదు, బయటికి చర్చికి కూడా రావట్లేదు అన్నాడు. లాక్డౌన్ కదండి, మేము ఇంట్లో నుంచి ఎక్కడికి రావట్లేదు, బయటికే రావటం లేదు. చాలా బాగా చెప్పారు, మంచిది. బయటికి రాకుండా 1 దినమంతా దేవునితో గడిపిన దినం ఏదైనా ఉన్నదా? ఇప్పటికప్పుడే 200వ దినంకి వచ్చేస్తున్నట్టు ఉన్నామండి. అప్పుడే మార్చి నెల 22వ తారీఖు నుంచి అప్పుడే మొదలైపోయింది. 1000 దినాల వరకు ఇది సాగిలాగా ఉందేమనిపిస్తుంది ఒక్కోసారి. 1 దినము నిజంగా దేవునితో గడిపుంటే ఎంత బాగుండును అంటారు. వ్యాధి నుండి తప్పించుకోవడానికి 1 దినము అబ్జర్వేషన్ అవసరమేమో. ఈ దినము నీకు 1000 దినాలు బాగుపడాలంటే నీవు 1 దినము దేవునితో గడపవలసిన అవసరత ఉన్నదేమో. 1 దినము సెలవు పెట్టుకున్నావా నీ బ్రతుకు కొరకు? ఎవరి కొరకో చనిపోయారంటే సెలవు పెట్టుకున్నాం, ఎవరితో పెళ్ళంటే సెలవు పెట్టుకున్నాం, ఎవరితో పుట్టినరోజు అంటే సెలవు పెట్టుకున్నాం, ఎవరితో తద్దినం అంటే సెలవు పెట్టుకోగలిగిన నీవు నీ పాపము నుండి పరిహరింపబడటానికి 1 దినము సెలవు పెట్టుకొని దేవునితో గడిపిన దినం ఏదైనా 1 దినము ఉన్నదా? దేవునితో సహవాసము చేసే 1 దినము ఏదైనా నీ జీవిత చరిత్రలో ఉన్నదా? 24 గంటలు ఓ దేవా నేను నీ సన్నిధిలో గడిపాను కాబట్టి నాకు అవశ్యముగా జీవము దయచేయి, మరణమును తప్పించు అని అడగగలిగే ధైర్యము నీలో ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మన దేవుణ్ణి మహిమపరచకపోతే నీ నోటితో నీవు దేవుణ్ణి స్తుతించలేని పరిస్థితి. 10 దినాలు హాస్పిటల్లో ఉండాలనంటే ఐసీయూలో ఉండగలిగిన నీవు, 10 దినాలు ఒక బంధువింటికి వెళ్ళగలిగిన నీవు, ఎన్ని రోజులైనా నీ ఇంట్లో నీవు ఉండగలిగిన నీవు
ఒక్క దినము నిన్ను గూర్చి నీవు వెతుక్కునే దినము ఏదైనా ఒక్కటి ఉన్నదా? ఒక్క దినము గడుపుట. పోగొట్టుకున్నది ఒక్కటే కదా, ఏ మిగిలినవి 9 ఉన్నాయి, సంతోషించవచ్చు కదా. ఒకటి పోగొట్టుకుంటే ఆమెకు కలిగినది ఏంటి? అవమానము. పోగొట్టుకున్న దానిపైన అవమానము ఉన్నది, నింద ఉన్నది, హేళన చేస్తారు. ఆమె జీవము కంటే ఆ ఒకటి పోగొట్టుకున్నటలో కన్యకగా ఉండిన ఆమెకు అవమానము కలుగుతాది. దాని పేరే మరణము. అది దొరికితే సంతోషము, అది దొరకకపోతే దుఃఖము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఆ మాట చాలా క్లుప్తముగా రాయబడిన మాట క్లుప్తముగా చదువుకుంటున్నావేమో. చదువుతున్నాను చూడండి. ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వెతకదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను గూర్చి నీవు వెతుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా? పక్క వాళ్ళని వెతుకుతున్నావా? నీ గూర్చి, నీ జీవితాన్ని గూర్చి నీ తండ్రి ప్రార్థన కూడా నీకు సహాయపడదు. ఇందాక చెప్పిన మాట ప్రకారముగా నీ తండ్రి పులుపు తింటే నీ పళ్ళు పులమని చెప్పిన దేవుడు, నీ తండ్రి ప్రార్థన నీకు ఉపయోగము కాదు, నీ ప్రార్థన నీకు ఉపయోగము. జాగ్రత్త. నీ పాపము వలన నీవు మరణము నొందుతావని చెప్పిన మాట ప్రకారముగా నీ ప్రార్థన నిన్ను బ్రతికించును. ఇక్కడ చెప్పబడుతున్న మాట చూడండి. దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా, దొరుకు వరకు వెతకదా? వెతుకుతున్నామా? ప్రార్థన చాలా మంచిగా చేస్తున్నాం, చాలా పరిశుద్ధముగా చేస్తున్నాం. పాపమును దాచిపెట్టుకొని పోగొట్టుకున్నదేంటో దేవుని సన్నిధిలో చెప్పకుండగా, పోగొట్టుకున్న సమయాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండగా, జీవితకాలము చాలామంది సాక్ష్యము చెప్పేవారు ఏమని చెప్తారో తెలుసా? యేసు ప్రభుని ఇంకా 10-15 సంవత్సరాల ముందే తెలుసుకుని ఉంటే ఎంత బాగుండును అంటే వాళ్ళ సమయాన్ని పోగొట్టుకున్నారు కదా. ఎవరైనా నాకు చెప్పుంటే ఎంత బాగుండును, నేను ఎప్పుడో యేసు ప్రభుని తెలుసుకుని ఉండే వ్యక్తిని కదా. నిజమే ప్రియులారా, ఎప్పటి నుంచో ప్రార్థనలు జరుగుతున్నాయని తెలియదా? ఎప్పటి నుంచో దేవుని మందిరంలో సేవకులు వస్తున్నారని తెలియదా? యేసులో గొప్ప సంతోషం ఉన్నదని తెలియదా? యేసు స్వస్థపరచగలడనే విషయము తెలియదా? ఇటీవల కాలంలో పాటేరులో మందిరం కట్టడానికి వెళుతూ ఉన్నప్పుడు ఒక ఆవిడ నేరేడు మొక్కలు పట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆమెను ఆపాను. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నావా అని అడిగా. బాబు, పొలంలోని మొక్కలు ఇచ్చారు, ఆ మొక్కలు వేసుకోవడానికి వెళుతున్నాను, 7 మొక్కలు ఇచ్చారు అని అంది. నేను ఒక మాట అడిగా, దేవుని మందిరం కడుతున్నాము, ఒక్క మొక్క ఇస్తావా అని అడిగాను. స్తోత్రం. ఇస్తాదా ఇవ్వదా? ఏం మాట్లాడలే. బాబు, మీకు నచ్చిన మొక్క తీసుకోండి అని అంది. దేని కొరకు? ఆ ఊరికి ఈ ఊరికి సంబంధమే లేదు, నేను ఆ ఊరికి సేవకుడినే కాదు, నాకు ఆ భాషకి సంబంధమే లేదు. కానీ ఒకటే పదము, దేవుని, చెప్పండి, మందిరం. దేవుని మందిరంలో నీవు పోగొట్టుకునే రోజులు ఎన్ని? ఇప్పుడు కోవిడ్ తర్వాత మార్చి నెల 22వ తారీఖు నుండి దేవుని సన్నిధిని కోల్పోయిన దినాలు ఎన్ని ఉన్నాయి మనకి? పోగొట్టుకున్న దినాలు లెక్కిస్తున్నావా? హాయిగా టీవీలో చూసి సంతోషిస్తున్నావా? దేవుని మందిరము. సింపుల్గా ఇప్పుడు ఒక పోల్చి మాట్లాడుతున్నా, నో స్కూల్ నో చర్చ్. ఏమంటున్నారు ఇప్పుడు? నో స్కూల్ నో చర్చ్. అప్పుడు నేను ఇంకోటి కూడా అంటాను, మీ ఆయన్ని నో స్కూల్, మీ పిల్లలకి నో స్కూల్, మీకు నో చర్చ్, మీ ఆయన కూడా నో జాబ్. జాబ్ పంపించొద్దు.
ఏమవుతుందో తెలుసా? నిశ్చయముగా చచ్చెదవు. ఆకలేసి ఏం చేస్తాం? నీవు వెతికిన ఎడల అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకాలి. మనలో ఏం వెతుక్కోవాలో చెప్తున్నాడండి, చదువుతున్నాను చూడండి. అది దొరుకు వరకు, అది వెతకదా? అది దొరికినప్పుడు, దొరుకు వరకు వెతకదా? ప్రశ్న. అది దొరుకు వరకు వెతుకును, సమాధానం. అది దొరికినప్పుడు తన చెలికెత్తలను, చూడండి, చెలికెత్తలను పొరుగు వారిని పిలిచి, దొరికినప్పుడే పిలుస్తారండి, దొరకనప్పుడు పిలవరు. దొరికిన తర్వాత నువ్వు సాక్ష్యం చెప్పగలవు, అప్పటి వరకు చెప్పవు. అప్పటి వరకు దాక్కునే ఉంటావు, దొంగలా దాక్కుంటావు నీవు. సామెతల గ్రంథము 4వ సామెతలోనికి వెళదాం. సామెతల గ్రంథము 4వ సామెత 20వ వచనాన్ని చదువుకుంటున్నా. సామెతల గ్రంథము 4వ సామెత 20వ వచనము. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. దీపము వెలిగించి జాగ్రత్తగా వెతికిన ఆమెను గూర్చి ఈరోజు మనలను గురించి మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా సొత్తైన వారులారా, నా జనమైన వారులారా. యెహెజ్కేలు గ్రంథంలో చదువుకున్నాము కదా. నా జనమా, మనుషులారా, స్త్రీలారా, పురుషులారా, నా జనమా, నా సొత్తైన వారులారా, నా కుమారుడా, నా కుమార్తె, నా సంగమా, నా మాట ఆలకించుము. విన్నావా? దేవుని మాటలు వినగలుగుతున్నామా మనము? దేవుని మాటలకు మనము చెవియొగ్గగలుగుతున్నామా? నా వాక్యములకు నీ చెవియొగ్గుము. దేవుడు మనకి చక్కని చెవులు ఇచ్చాడండి. వింటా లేదని మనము, అమ్మ వింటున్నారా, వింటా లేదని చెవులు వెనక్కి వెళ్ళిపోతున్నాయని మాస్క్ పెట్టాడు దేవుడు. వెనక్కి వెళ్ళిపోతున్న ఈ చెవులు మాస్క్ వల్ల ఏమయ్యాయి? నాలా ముందుకు వస్తున్నాయి. స్తోత్రం. ఇంకా వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి అండి. విను, ఇలాగంటారు కదా, ఇలాగంటారా? చెప్పండి అని. అందుకే మాస్క్ తాళ్ళు ఎట్టుకొని ఎలాస్టిక్లు పోయాయి. మొన్న ఎక్కడో చూశాను, నల్ల మొంతాడు కట్టేశాడు మొక్కు. ఏం చేద్దాం? ఎలాస్టిక్లు లేక సాగిపోతున్న ఎలాస్టిక్ రెండోసారికి మూడోసారికి ఉతికితే అది ఏమవుతుంది? ఇంకా డైరెక్ట్గా మొంతాడు కట్టాడు. నేను ఇంకొకటి చూడాలనుకున్నాను, జియ్య వైర్ కట్టినోడిని. ఇంకా ఆడైతే పర్మనెంట్గా ఉండిపోతాడు. ఏమండి మరి ఇంకా రంధ్రాలు కూడా పెట్టి ఇలాగంటారేమో, క్లిప్పులు లాంటివి ఏమన్నా వస్తాయేమో. మాస్కులు నువ్వు వింటావని ఇలా నోరు మూసుకుని వింటావని పెట్టుకోండి. మాస్కులు పెట్టిన వాళ్ళు అందరినీ చూడండి ఒకసారి, మీరు అర్థంలో చూసుకుని నోరు మూసుకో చెప్పింది. నా మాస్క్ పేరు అది. కరోనా ఎందుకు వచ్చిందో నోరు మూసుకో చెప్పింది అని బైబిల్ చెప్పింది. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములు నీ చెవియొగ్గుము. తర్వాత నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. ఆమె తొలగిపోయింది, ఒక నాణ్యం తొలగిపోయింది. నీవు దేవునిలోని తొలగిపోయావు, దేవుని ఆత్మలో నుండి తొలగిపోయావు, రక్షణలో నుండి తొలగిపోయావు. పిల్లలకి చదువులు లేక కాకరకాయ కాస్త ఏమైంది? కేకరకాయ అయింది. మరుసటి క్లాస్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ చదువులు ఏమి టీచర్ల మీద టెన్షన్ పెట్టేసుకుంది. చాలామంది టీచర్లు రిజైన్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈడు చక్కగా చదివేవాడే రేపు కేకరకాయ అంటే పరిస్థితి ఏంటంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, లింక్ లేకపోతే ఫెయిల్యూర్ అయిపోతాము మనం. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, మళ్ళీ బ్యాటరీ పని చెయ్యదు. నీవు తొలగిపోయిన ఎడల దేవుని వాక్యం ఇక నీలో పని చెయ్యదు, దేవుని యొక్క ఆత్మ నీలో పని చెయ్యదు, దేవుని యొక్క శక్తి నీలో పని చెయ్యదు, దేవుని నడిపింపు నీకు పని చెయ్యదు, దేవుని వెలుగు నీలో ప్రకాశించదు. చూడండి, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము.
నీకు ఇవ్వబడిన వాటిని నీ హృదయమందు భద్రము చేసుకో. హృదయము ఎల్లప్పుడూ కేవలము చెడ్డది కదా, ఈ చెడ్డదైన హృదయములో దానిని తీసి పారవేయి. దేవుని వాక్యమును నీ హృదయములో భద్రము చేసుకో. దేవుని వాక్కుని నీ హృదయంలో భద్రం చేసుకో. బాలుడు నడవవలసిన త్రోవను వానికి చెప్పండి, నేర్పించుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఏమండి తొలగిపోడు. ఎందుకు తొలగిపోతున్నారు? చాలామంది తల్లిదండ్రులు చెప్పే మాట, ఏమండి పాస్టర్ గారు మా పిల్లలు మా మాట వినటం లేదండి. నీ పిల్లలు నీ మాట వినలేదని అంటే నువ్వు దేవుని మాట విన్నావా లేదా ప్రశ్న ముందు నాది. నువ్వు దేవుని మాట వింటే నీ పిల్లలు అలా ఉండరు. నీవు దేవుని మాటకు లోబడి నీ బిడ్డలను పెంచితే అలాగ ఉండరు. వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా చేసుకుంటారేమో అని భయం వేస్తుందండి. ఇదొక మాట. అందుకు పాస్టర్ గారు మీరు ఏం చెయ్యండి, మీరు ప్రార్థన చెయ్యండి. పాస్టర్ ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నీ పిల్లోడికి సెల్ ఫోన్ ఇవ్వటం మానేస్తే అన్నీ బాగుంటాయి. నీ పిల్లోడు ఇంటికి టయానికి రావట్లేదని అంటే 4 తంతే ఆడే లైన్ అయ్యి ఉండేవాడు. ఏమండి నీ పిల్లలు నీ మాట వింటా లేదని ఎందుకు అంటున్నావు? నీవు పెంచలేదు సరిగా. వాడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించలేదు. వాడు హృదయంలో దేవుని వాక్యానికి స్థలం ఇవ్వలేదు. సండే స్కూల్కి వచ్చాడని అంటే రోడ్డు మీద క్రికెట్ ఆడాడు అని అన్నావే, మరి ఆడిందుకు బాగుపడతాడు? ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేయకండి. సండే స్కూల్కి రానివాడు, యూత్ మీటింగ్కి రానివాడు బాగుపడడు. పాపము పరిపక్వమయ్యేవాడు నిశ్చయముగా చచ్చునని బైబిల్ చెప్పింది. నువ్వు పులోమని ప్రార్థన చేస్తున్నావు, అది ఏడుతున్నావు తప్ప దాంట్లో ఏమీ లేదు. వాడికి 4 రోజులు తిండి పెట్టకపోతే వాడే వస్తాడు లైన్లోకి. మాకు అలా చేశారు కాబట్టి ఇలా ఉన్నాం. ఒక సేవకుడు గద్దించినప్పుడు అది యేసుతో టీవీ గారు పాట పాడితే అదే గుర్తొస్తుంది నాకు. దైవ సేవకులు పాట పాడుతూ ఉన్నప్పుడు ప్రసంగం మధ్యలో ఏం అని అన్నారంతే. మా నాన్న కూడట్లేదు నాకు. నేను కాకపోయినా సరే మా నాన్నగారు నేను అనుకున్నారు, సేవకుడు నన్ను గద్దిస్తున్నారని అనుకున్నారు. లేదురండి నేను కాదురండి, నా పక్కన ఉంటాడు. ఎంత చెప్పినా మాట వినలేదు. ఈరోజు దైవక్రమం ఎక్కడి నుంచి వస్తుంది? నీవు చర్చికి తీసుకొస్తే వస్తుంది, దేవుని మందిరానికి తీసుకొస్తే వస్తుంది. గర్భవతిగా ఉన్నప్పటి నుంచి జార్జ్ ముల్లర్ ప్రసంగాలు విన్నవాడు మళ్ళా చర్చికి వస్తే సంతోషిస్తాడు. పాస్టర్ గారు పిల్లోడు ఏడుస్తాడు అని ఇంట్లోనే పెట్టేసి వచ్చానండి. ఇంట్లో పెట్టొచ్చావా? ఇంట్లో మరి ఇంకెవరున్నారు? తోడు మా ఆయన ఉన్నాడండి. మరి నువ్వు ఇంటికి వచ్చావు, నువ్వు కూడా ఉండకపోయావు అక్కడ? నువ్వు వచ్చి మళ్ళీ ఎరుపక వాడించుకుని ఎక్కడ చూస్తున్నావు ఎందుకు? మళ్ళా దేవుని వాక్యాన్ని నుంచి తొలగిపోతున్నావు కదా నీవు. ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి ఎలా వస్తున్నావో నాకేం అర్థం అవ్వలేదండి. ఇంటి దగ్గర అందరినీ వదిలేసి ఒక్కరిదానివి అంటే పరలోకానికి కూడా ఇలాగే వచ్చేద్దామని ఒక్కరిదానివే. వారు తొలగిపోతున్నారేమో కదా. చూడండి, తొలగిపోనీయకమో నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునమో. ఆమెకి దొరికింది కదా, దొరికిన వానికి అవి జీవము. చదువుతున్నారా? చదవలేదా? సామెతల గ్రంథము 4వ సామెత 22వ వచనంలో చదువుతున్నారు. ఆమెకు దొరికినప్పుడు ఆమె చెలికత్తెలను పిలిచెను, ఇరుగు పొరుగు వారిని పిలిచెను. అది దొరికినప్పుడు. దొరకనంతసేపు దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఈరోజు దొరక్రైస్తవులు మనం అందరం కూడా. దొరక్రైస్తవులు దొరకవేంటి, ఎక్కడ దొరకం. టీవీ పెడతాము, పాస్టర్ గారు వచ్చేటప్పటికి ఛానల్ మార్చగలం. అది నొక్కేదైతే బాగుండు, వెళ్ళి నొక్కేది ఉండేది కదా ఇంతకుముందు. చేతిలోనే రిమోట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా పాస్టర్ గారు బండి హార్న్ వినిపించగానే స్తోత్రము తీస్తుంది. ఆరాధన ఛానల్. ఎవరిని మభ్య పెడుతున్నావు నీవు? పుస్తకాలలో వేరేదో పెట్టుకుని నువ్వు చదువుతున్నట్టు నటిస్తున్నావే. ఎవరు మోసం చేస్తున్నావు? ఎవరు బ్రతుకు పాడైపోతుంది? బైబిల్ అని పేరు పెట్టుకుని అందులో సెల్ ఫోన్ పెట్టుకుని నువ్వు చూస్తున్నావే. ఎవరు పాడైపోతున్నారు? చూడండి, దొరికిన వారికి అవి జీవము.
ఏమిటట? జీవము. దొరికితే జీవం, దొరకకపోతే ఆపోజిట్, జీవానికి ఆపోజిట్ చెప్పండి, మరణము. దొరకకపోతే మరణం. సత్యవు, నువ్వు సత్యవు. సిగ్గు, అవమానము, నింద, వేదన, దుఃఖము, చీకటి, ఇవన్నీ కలిగి ఉన్నాయి. దొరకకపోతే ఆమె పోగొట్టుకున్నది అవన్నీ కలిగి ఉంది. కానీ దీపం వెలిగించి దొరుకు వరకు వెతికిన తర్వాత, దొరికిన తర్వాత 9వ వచనం ఏం చదివారు చూడండి. 15వ అధ్యాయం 9వ వచనం. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పిలిచి, ఇరుగు పొరుగు వారిని పిలిచి, నాతో కూడా మీరు సంతోషించండి, ఈ నాణెము పోగొట్టుకున్నాను, మరలా అది నాకు జీవమై ఉన్నది, మరలా నా పరువు నిలబడ్డాది. పరువు నిలబడ్డాది. దొరికిందా నీకు? పోగొట్టుకున్నది ఏదైనా దొరుకుతుందా? పోగొట్టుకున్నది పోతూనే ఉన్నదండి. మనకి ఇంట్లో చాలా వస్తువులు మనం కొంటా ఉంటాం. దొరకనప్పుడు ఏం చేస్తామో తెలుసా? పక్క వాళ్ళ మీద పెడతాం, పక్క వాళ్ళ మీద పెట్టేస్తాం. ఇంకా మొత్తానికి దొరకలేదు కానీ నిత్యావసరం అయిపోయింది, ఇంకా అప్పుడు ఏం చేస్తాం? కొట్టు పక్కనే ఉంటే తెచ్చేస్తాం కొనుక్కొని. అలాగే ఇంటి నింటే ఎన్ని సుత్తులు ఉన్నాయో దొరక్క కొనేసినవి. కొనేసిన తర్వాత దొరుకుతుందా లేదంటారా? మరి ఆ దొరికేది ఏదో ముందే జాగ్రత్తగా వెతకొచ్చు కదా. రెండో భాగానికి వెళ్తున్నా. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. ఆమె సర్వ శరీరం. ఆమె ఉన్నారా లేదా? సర్వ శరీరమునకు ఆరోగ్యము. శరీరం అంతటిలో ఆరోగ్యము కావాలన్నట్టు నువ్వు దొరకాలి. నువ్వు యేసయ్యకు దొరకాలి. నీ పాపము నుండి నువ్వు పట్టబడాలి. ఆదాము అవ్వలు పాపము చేసి దొరకకుండా దాక్కునే ప్రయత్నం చేశారు. కానీ చల్లని పూట ఆయన వచ్చి, అమ్మా ఏం చేస్తున్నావు అని అడిగాడు. దాక్కున్నావు? దాక్కుంటే దేవుడి దగ్గరకు వస్తాడు అనుకున్నావా? నీవు దాక్కున్నంత కాలము ఏ ప్రార్థన నీకు దరికి రాదు. జాగ్రత్త. నీవు దొరకాలి, ఒకరోజు నువ్వు దొరకాలి, పట్టుబడాలి. అందుకే నా జనమా అని పిలుస్తున్నాడు. అప్పుడు నీకేమిస్తాడో తెలుసా? సర్వ శరీరమునకు ఆరోగ్యము. తెలియకుండా సిగరెట్లు తాగుతున్నావా, మందు తాగుతున్నావా? దొరకవు. చాలా నీట్గా కనబడతావు. పెప్పర్మెంట్ వేసుకున్నావు, ఆమెంట్లు వేసుకున్నావు, ఈమెంట్ వేసుకుని ఇంటికి చాలా నీట్గా డీసెంట్గా వస్తున్నావే. నువ్వు ఎవరికి దొరకలేదనుకున్నావు. నీ సర్వ శరీరము అనారోగ్యంతో నిండిపోతున్నది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చేసే మొట్టమొదటి ప్రశ్న, తాగుతావా? ఏమడుగుతాడు? ఒకసారి కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన నన్ను అడుగుతున్నాడు, తాగుతారా? అబద్ధం అడుగుతా, తాగుతారా? మన బొజ్జాల కనిపించింది. తాగుతారా? ధైర్యంగా చెప్పాలి. చెప్పండి, తాగానా లేదా? ఏమోనండి పాస్టర్ గారు అంటారా? ఏమోలే, మా పాస్టర్ గారు తాగరు అని ధైర్యంగా చెప్తారా? చెప్పరా మీరు? హల్లెలూయా. దేనికి చెప్పారు? తాగుతారన్నదానిక? పాస్టర్ గారు బంటి మొన్న వైన్ షాప్ దగ్గర చూశాను, నువ్వు కదలుతున్నావు. తాగేవాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాడి సర్వ శరీరం ఏమైందట? పాడైపోయింది. ఏ జబ్బు లేదండి, బాగానే ఉన్నాడండి. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అన్నీ పోయాయి అటండి, అన్నీ పోయాయి. ఎప్పుడైనా మళ్ళీ తాగితే చచ్చిపోతామని చెప్తాడా? బాబు నీకు తాగుడు ఎంతకాలం నుంచి అలవాటు అయ్యింది కాబట్టి వెరీ గుడ్, వెరీ గుడ్, నువ్వు రేపటి నుంచి డబల్ తాగు నాయన, నువ్వు బతుకుతావని అంటాడా ఏ డాక్టర్ అయినా? అంటారా? మరలా తాగితే చచ్చిపోతావనే చెబుతాడు. కానీ సర్వ శరీరం ఆయన స్వాధీనంలో ఉన్నది. ప్రియులారా, అరుణ్ రాజు గారికి 700 షుగర్ ఉండేది, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. కానీ ఆయన దేవుని యొక్క చేతిలో ఉన్న వ్యక్తి కనుక సర్వ శరీరమును ఆయన ఆరోగ్యముతో నింపి, భయపడను నేను
భయపడను భయపడను నేను భయపడను భయపడను నేను భయపడను భయపడను నేను భయపడను యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను భయపడను అన్నాడేంటి ఆయన. ఎందుకంటే ఆయన తన స్వరూపము కిడ్నీ ఫెయిల్ అయినా పర్వాలేదు. అప్పుడు చూడండి అరుణ్ రాజుగా ప్రభునందు నిద్రించారు. ఎంత చక్కని ఆయన్ని చూసుకునే భాగ్యం మనందరికీ ఉంది వచ్చిందండి. ఒకసారి ఏఎస్ రాజా గ్రౌండ్స్లో ఆయన పాట పాడుతుంటాడు. సన్నగా షుగర్ వచ్చేసి నీ షుగర్ కంట్రోల్ అవ్వాలని అంటే పాస్టర్ గారు అండి ఉదయం ఏంటి ఓట్స్ ఏంటి మధ్యాహ్నం ఏంటి జాబ్ ఏంటి రాత్రికి కుడితేంటి తగ్గదు. ఉదయం ఓట్స్ మధ్యాహ్నం జావ రాత్రి కుడితే తగ్గదు. నీ సర్వ శరీరం ఆయన కంట్రోల్లోనికి వెళితే అన్నీ లయమైపోవుగాక. నీవు జీవముతో నువ్వు ఉందువుగాక. నీవు జీవ ఆత్మ నీలోనికి వచ్చునుగాక. వారి సర్వ శరీరము చదవండి మిగిలింది ఆరోగ్యమును ఇచ్చును. ఆమేన్. ఎంతమంది షుగర్ పేషెంట్లు దేవుని కొరకు వాడబడటం లేదంటారు? దేవుని కొరకు వాడబడాలని అనుకుంటే నీ శరీరం దేవునికి సమర్పించుకుంటే ఏమండి హై బీపీ ఉన్నా హై షుగర్ ఉన్నా లో షుగర్ ఉన్నా ఏ గుర్రున్నా ఏది ఉన్నా లోపల నీ ఆరోగ్యం ఆయన చేతుల్లో ఉన్నది. ఆమేన్. యు ఆర్ ఇన్ గాడ్స్ కంట్రోల్. అవునా కాదా? అవును అంటే టిక్ పెట్టండి, కాదు అంటే షుగర్తో నడవండి. అవును నా కంట్రోల్, ఐఎమ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. చదువుతున్నాం చూడండి. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. తర్వాత నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరు. ఆమెలో సంతోషం ఉందా? రండి నాతో కలిసి సంతోషించండి. అదేంటి జీవం అంటే? నాతో కలిసి సంతోషించండి. అమ్మా పోగొట్టుకున్నది మరలా నాకు దొరికింది, సంతోషించండి, రండి. నీలో జీవదారులు ఉంటే సమరయ స్త్రీ యేసుని సంపాదించిన తర్వాత ఆమె వెళ్ళింది, గ్రామంలోనికి వెళ్ళింది. రండి నాతో కలిసి సంతోషించండి. యేసు దొరికాడు, నాకు జీవము దొరికింది, నాలో జీవ జల ఓటలు ప్రవహించుచున్నాయి. హల్లెలూయా. జీవ జల ఓటలు ప్రవహించుచున్నాయి. ఒకరోజు ఉపవాసం ఉండాలంటే ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది అండి. కానీ 40 దినాలు 40 రాత్రులు మోసే ఉపవాసం ఉన్నాడు. ఏమున్నదో తెలుసా? ఆయనలో జీవ జలపు ఓటలు ఉన్నాయి కాబట్టి 40 రోజులు బ్రతికాడు. ఈరోజు మనం ఒక పూట తిని రెండో పూట తినకపోతే కళ్ళు తేలేసేస్తున్నామండి. గుండె బరువెక్కిపోయి నీరసమైపోతున్నది, కాళ్ళు తేలిపోతున్నాయి, ప్రాణం పోతున్నట్టుగానే ఉంటున్నది. ఎందుకో మనలో జీవము లేక. కానీ దేవుని యొక్క జీవము, మరొక మాట అంటాను, ఒక్క దినం గడపకు వచ్చిన తెప్పలు ఇవన్నీ. నువ్వు దేవునితో గడిపే సమయం గడిపి ఉంటుంటే, దేవుని ఆత్మతో మనము దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించి దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన, సిలువను కూర్చిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనము, మనకైతే దేవుని శక్తి బలహీనత. ఏది శక్తి శక్తిలాగా ఉందంటారా? శక్తివంతులంగానే ఉన్నామా మనము? దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుదామా? పోగొట్టుకుని ఒక్క దినము కొరకు మనం వేదన చెందుదామా? పోగొట్టుకున్న ఒక్క మార్పు కొరకు వేదన పొందిన వాడు మళ్ళా బాగా చదువుతాడు. పాత పోయిందిలని అనుకున్నవాడు 9 ఉన్నాయని అనుకుంటాడు. వాడు మరొకటి పోగొట్టుకున్నా వాడు ఏమీ బాధపడడండి. ఒక్కటి పోగొట్టుకుంటే ఎంత వేదన. నీ హృదయములో జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము. ఆమె కాపాడుకుందా? పోగొట్టుకుందా?
పోగొట్టుకుంది కాబట్టి మరలా కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి, ఈ దినం నువ్వేం సంతోషం పోగొట్టుకున్నావే? ఏమన్నా మా ఆవిడ వచ్చిన తర్వాత సంతోషం పోయిందండి, పిల్లలు పుట్టిన తర్వాత ఉన్న సంబరమే పోయిందండి. కాదండి, నీవు సంతోషాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు దేవుణ్ణి దూరం చేసుకున్నావు. కాబట్టి దేవుణ్ణి దూరం చేసుకున్నావు, దేవుని సన్నిధిని దూరం చేసుకున్నావు. ప్రభులో ఆనందించే నీవు సంబరం అనుకున్నావు, షికారు తిరిగావు, షో చేసుకున్నావు. ఇప్పుడు పోగొట్టుకున్నానని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మరలా నీవు రా దేవుని సన్నిధికి. పోగొట్టుకున్న సంతోషాన్ని మరలా ఆయన ఇస్తాడు ప్రియులారు. పోగొట్టుకున్న ఆనందాన్ని మరలా ఇస్తాడు. నీతో పాటు నీ చెలిగత్తెలను, నీతో పాటు నీ ఎరుగు పొరుగు వారు సంతోషిస్తున్నారా? ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక రకమైన దుఃఖము ఉంటుందండి. కానీ ఆ దుఃఖాన్ని పోగొట్టేది ఒకే ఒక స్థలము, అది దేవుని సన్నిధి. నీ హృదయమును జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే నీవు దేవునికి ఆత్మను కలిగిన వ్యక్తిగా నీవు ప్రభునందు ఆనందిస్తావు. చదువుతున్నా, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నష్టపోయింది నీవు, పోగొట్టుకున్నది నీవు, పక్కోల మీద తోస్తావు ఎందుకు? నీవు పిల్లలు అస్సలు ప్రార్థన చేయనిస్తలేదండి. పిల్లలు ప్రార్థన చేయనిస్తలేదా? లేదంటే చేయడం మానేసావా? బైబిల్ అసలు చదవనిస్తా లేదండి. సమయం ఉన్నంత వరకు మనము దేవుని సన్నిధిలో వాక్యం చదవటం మానేస్తామండి. దేవుని సన్నిధిలో వాక్యం చదవటం మానేసి సమయము పోయిన తరువాత, అన్నీ నష్టపోయిన తరువాత అప్పుడు దేవుని సన్నిధిలో నేను బైబిల్ చదవాలని అనుకుంటున్నా. నిజమే ప్రియులారా, అప్పుడు నీ కళ్ళు కనిపించడం మానేసిన తర్వాత నీవు బైబిల్ ఏమి చదువుతావు? సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావే. చూడండి, నీ హృదయములో మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడగా, 4 విషయాలు క్లుప్తంగా చెప్పి ముగించేస్తున్నా. నీ కన్నులు ఇటు అటు చూడక, నంబర్ 1 సరిగాను. నీవు సరిగా ఉండాలి, సరి చేయబడాలి. నీవు సరి చేయబడిన వ్యక్తివైతే శక్తిమంతుడైన దేవుడు నీకుంటాడు. ఎప్పుడు సరి చేయబడతావు? నీవు దిద్దుకోవడానికి ఇష్టపడితే, నీవు దిద్దుకోవడానికి ఇష్టపడి నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవా నేను తప్పిపోయానయ్యా, దేవా నేను తొలగిపోయానయ్యా, నన్ను సరిచేయి అని అడిగితే కదా ఆయన సరి చేసేవాడు. సరి చేయబడాలి, సరిగాను. రెండవది చూడండి, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవాలి. సూటిగా, సరిగా ఉండాలి, సరి చేయబడాలి. రెండోది ఎలా ఉండాలి? సూటిగా ఉండాలి, గురి కలిగి ఉండాలి. నీవు పోగొట్టుకున్నది ఏంటో అది దేవుని సన్నిధికి వెళ్ళి వెతకడం ప్రారంభించాలి. మన ప్రార్థన సూటిగా ఉండాలి ప్రియులారా. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు సూటిగా నీవు ఏం అడగనై ఉన్నావు? బంగారం అడగాలని అనుకునే ముందు ఎందుకు అడుగుతున్నావు? సైకిల్ అడిగే ముందు ఎందుకు అడుగుతున్నావు? నీవు అడిగే ముందు దేని కొరకు అడుగుతున్నావు? హన్నా ప్రార్థించింది, సూటిగా ప్రార్థించింది. నాకు మగబిడ్డని ఇస్తే నేను నీ కొరకే ఇస్తాను. ఇప్పుడు దేవుడు ఇస్తాడా ఇవ్వడంటారా? నేను ఇంజనీర్ని చేస్తాను, నా వంశావళిని వృద్ధి చేసుకుంటాను ప్రభువా, మా వంశంలో వంశోద్ధకుడు ఒక్కడో లేడు నాయన, ఒకడిని ఇవ్వవా? నీ వంశాన్ని పెంచుకోవడానికి నీవు అడుగుతున్నావు, దేవుని నీతిని పెంచడానికి అడుగుతున్నావు. సూటిగా అడుగు నీ ప్రశ్న. సూటిగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. నువ్వు సూటిగా దేవుని అడగడం ప్రారంభిస్తే ఆయన నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు, సూటిగా ఇస్తాడు. నంబర్ 1 చూడండి, సరిగాను. రెండవది సూటిగాను. మూడవది నీవు నడుచు మార్గమును సరళము. సరిగా, సూటిగా, సరళముగా. ఆమె దొరికిన తర్వాత సూటిగా వెతికింది, దొరుకు వరకు వెతికింది, దొరికిన తర్వాత సరళమైంది, హ్యాపీ అయ్యింది, హృదయము తేలికయ్యింది, హృదయములో జీవదారులు ప్రవహించే అమ్మయ్యా అంది. పక్కవాడిని పిలిచింది, సరళమయ్యింది. ఇరుగు పొరుగు వారిని పిలిచింది, సరళమయ్యింది. స్వేచ్ఛ వచ్చింది.
పోగొట్టుకున్నంత వరకు ఆమెలో స్వేచ్ఛ లేదు, కానీ ఆమె దొరికిన తరువాత స్వేచ్ఛను దేవుడు ఇచ్చాడు. ఈ దినము నీవు దొరికిన తరువాత నీకు ఇచ్చిన స్వేచ్ఛ నీవేం చేస్తున్నావు? దేవుడు చక్కని ఆరాధన ఇచ్చాడు, చక్కని ప్రార్థనలు ఇస్తున్నాడు, దేవుని మందిరానికి రావడానికి అవకాశం ఇస్తున్నాడు. అయినను నీవు సరళము చేయటం లేదు కదా. నీవు సరళము చేయడం లేదు. సరళము చేయము. ఇరుగు పొరుగు వారిని పిలిచే దినములు పోయాయా? దేవుని మందిరానికి రండి, ప్రభు ఆశీర్వాదాలు పొందండి. చివరిగా చదువుతున్నాను చూడండి. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. స్థిరము. నీవు సరిగా ఉండి, సూటిగా ఉండి, సరళమైన మార్గమును ఎంచుకుంటే నీవు స్థిరపరచబడిన వ్యక్తివి. ఒక్కసారి పోగొట్టుకున్న తర్వాత అది దొరికితే మళ్ళీ పోగొట్టుకుంటుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుంది ఆవిడ. ఎప్పటికీ వాటిని మరలా పోగొట్టుకోదు ప్రియులారా. ఆమెకు తెలుసు వేదన ఏంటో. పోగొట్టుకున్నప్పుడు వేదన ఏంటో ఆమెకు తెలుసు. పోగొట్టుకున్నప్పుడు ఆమెకు కలిగిన దుఃఖం ఏంటో తెలుసు. నిద్ర పట్టేది కాదు. ఎంత వేదన పక్క వాళ్ళకి చెప్పేది కాదు. ఎవరికైనా చెప్తే అది దొంగతనం చేస్తారేమని చెప్పేది కాదు. ఇంటిలో సభ్యులకు చెప్పేది కాదు ప్రియులారా. అందుకే ఆమె వెతకడం ప్రారంభించింది. అదే దినములో వెతికింది. అందుకే దీపము వెలిగించి, ఉదయం పోగొట్టుకుందేమో కానీ సాయంత్రం కల్లా దీపము వెలిగించడం ప్రారంభించింది. దొరుకు వరకు వెతుకుతూనే ఉంది. అది స్థిరత్వం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఇలా ప్రార్థన చేస్తాం, అలాగే ఇంకో కార్యం కొరకు వెళ్ళిపోతాం. ఇలా ప్రార్థన చేస్తాం, ఇంకోటి ఏదో నమ్ముతాం. ఇలా ప్రార్థన చేస్తాం, ఇంకోటి ఏదో ప్రయత్నం చేస్తాం. హలో, నీవు దేవుని సన్నిధిలో సూటిగా ఉండే వ్యక్తివి అయితే ఆయన నీకు సరళము చేసే వ్యక్తివి. సరళము చేసిన వ్యక్తి ఆయన నిన్ను స్థిరపరిచిన వ్యక్తి. అయితే నీ మాట బాగుండాలి, నీ చూపులు బాగుండాలి. చివరి వచనం చదువుతున్నా. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకము, నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకును. దూరముగా తొలగించుకో. లూకా రాసిన సువార్తలో మనం చదువుతున్నాం. ఆమెకు దొరికినప్పుడు ఆమె సంతోషించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మన జీవితంలో కూడా పోగొట్టుకున్న వాటిని, పోగొట్టుకున్న దినాలు, పోగొట్టుకున్న ఆశీర్వాదం, పోగొట్టుకున్న ఆత్మీయత, పోగొట్టుకున్న ప్రేమ, పోగొట్టుకున్న దేవుని యొక్క నడిపింపు, నీవు పోగొట్టుకున్నావు. దేవుని దర్శనాలు పోగొట్టుకుంటున్నావే. ఈ లోక ఆశలను వలన దేవుని దర్శనం పోగొట్టుకున్నావే. దేవుని ఆత్మను దుఃఖపరుచుచున్నావే. వెతుక్కుంటావా? నీవు దేవుని సన్నిధికి వచ్చి వెతుక్కుంటే ఆయన నీకు దొరుకును. ఆయన దొరికినప్పుడు నీకు నిత్య సంతోషము కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మన ప్రభు సన్నిధిలో మనలను మనం వెతుక్కుందాం, ప్రార్థన చేసుకుందాం. దొరికినప్పుడు సంతోషమును, ఇతరులకు సంతోషాన్ని పంచిపెట్టినట్లుగా మనము కూడా దొరుకుతాం. చివరి మాట చదువుతున్నాను చూడండి. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నా. పోగొట్టుకున్నది ఏదైనా నీవు మరలా దేవుని సన్నిధిలో వెతికినప్పుడు అడుగుదామా? బంగారం పోయిందని నీవు వెతికావు, దొరికింది. అంతకంటే విలువైనది నీవు రక్షణ కోల్పోయావా? పాపము చేసి దేవుడు జీవాన్ని కోల్పోతున్నావా? వ్యాధుల వలన దేవుని మందిరానికి రాలేకపోతున్నావా? నీ షుగర్, బీపీ, కాలు నొప్పులు, గుండె నొప్పి, ఒళ్ళు నొప్పులని నీవు దేవునితో సహవాసము చేయలేక దేవుని సన్నిధిని కోల్పోతున్నావా? ఈ దినం ఆయన జీవమును, జీవ జలపు ఊటలను ఆయన వాక్యము ద్వారా నీకు అనుగ్రహించే దేవుడు. నీవు దేవుని మందిరములో అడుగు పెట్టినప్పుడు ఆయన నీకు దేవుని యొక్క ఆత్మ జీవమును కలిగిన ఆత్మని పైన ఇవ్వగలిగాడు కదా. దేవా, నీ సన్నిధిలో నేను అడుగు పెడతానయ్యా. తీర్మానం చేసుకుందామా? ప్రభుతో తీర్మానం చేసుకుందాం. ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడా, నీ మాట చేత మమ్మలను బ్రతికించి నడిపించి ఆశీర్వదించగలిగిన దేవుడవు, సమర్థుడైన దేవుడు, నీ కృపాహస్తము మెండుగా మీరు మాకు తోడుగా వచ్చండి. వీక్షిస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మేమెన్నో మీరు ఇచ్చారు, వాటన్నిటిని మేము నిర్లక్ష్యము వలన, గర్వము వలన,
వ్యాధుల వలన, ఇరుకుల వలన, ఇటు అటు చూడటం వలన, మా మాట తీరు వలన మేము కోల్పోతున్నామయ్యా. కానీ మరలా నీవు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తాం. మేమేం కోల్పోయామో అది మా జీవితంలో వెతుక్కునే భాగ్యాన్ని దయచేయండి. నీ వాక్యం ద్వారా వెతుకుంటూ మాకు నేర్పించండి, సరిచెయ్యండి, బుద్ధి చెప్పండి. వినుచున్న బిడ్డలను దీవించండి. స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి, ఆరోగ్యము దయచేయండి, మేలుతో నింపండి. మా దేశమును, మా దేశ నాయకులను, రాజ్య పరిపాలన చేస్తున్న వారు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాలను ఆశీర్వదించండి, సంఘానికి వస్తున్న బిడ్డలను ఆశీర్వదిస్తారు. ఈ కృప చేత బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కాపుదల నిత్యము నిరంతరం మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.